హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇమాన్యుయల్ నామినేషన్లో తనుజాని నామినేట్ చేయలేదని కళ్యాణ పైన రేజ్ అయ్యిండు. ఆ పాయింట్లు తను రేజ్ అవ్వడం మీకు కరెక్ట్ అనిపించిందో చెప్పండి. ఇప్పుడు దాని గురించి ఈరోజు హౌస్లో ఏం డిస్కషన్ జరుగుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవాళ జరుగుతున్న 24 అవర్స్ దాంట్లో తనూజ పాయింట్స్ ఏంటి అంటే, నేను బిటర్ లడ్డు నాకే ఇచ్చావు, సరే కళ్యాణ్ నన్ను నామినేట్ చేయలేదని కళ్యాణ్ నామినేషన్లో నువ్వు బయటికి వచ్చి మిడిల్ ఆఫ్ ద నామినేషన్లో రేజ్ అయ్యి నువ్వు నాకు చెప్పిన పాయింట్ ఏంటి, నువ్వు సంజన గారిని ఎట్లా నామినేట్ చేస్తాను, తనుజాని చేస్తా అని చెప్పినావు కదా అని రేజ్ అవ్వడము, నా నామినేషన్ గురించి ఈయన ఇంత సీరియస్ తీసుకోవడం ఏందని తనుజ వర్షన్. ఇక్కడ ఇమాన్యుయల్ అసలు నువ్వు నాన్న గురించి ఎన్ని చెప్పినావు, నా గురించి ఏం మాట్లాడుతున్నావు, ఇంకెంతసేపు నీకే సపోర్ట్ చేయాలా, అంత బ్యాక్ పిచ్చింగ్ ఫుల్ నడుస్తుంది. దివ్య ఇమాన్యుయల్ ఇప్పుడు 24 అవర్స్ జరిగే దాంట్లో ఫుల్ అగైనెస్ట్ అయిపోయింది అనమాట తనుజాకి. ఈ నిజంగా మనం అబ్జర్వ్ చేసిన నామినేషన్ టాపిక్ చూడండి. అసలు సంజన గారు నామినేట్ అవుతురని ఓపెన్ అప్ అయ్యిండు ఇమాన్యుయల్ అనిపించింది. అంత తీసుకోలేకపోయిండు. సరే నీకు వచ్చిన నామినేషన్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ తను నామినేట్ అయిపోయింది. తనుజ వేరే వాళ్ళు నామినేట్ చేసి రమ్య అయినా కూడా కళ్యాణ్ చేయలేదని ఇంకా మామూలు ఫీల్ అవ్వట్లేదు అనమాట. అయినా మొత్తం డబుల్ ఫేజ్ అనిపించింది. సరే నువ్వు సపోర్ట్ చేస్తే ఒక న్యాయము, తను సపోర్ట్ చేస్తే నీ వల్లనే వెళ్ళిపోయిండు, ఆమె వల్లనే వెళ్ళిపోయిండు భరణి గారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే నీ వల్ల కూడా సంజన గారి వల్ల నువ్వు వెళ్ళిపోకుండా చూసుకో అని నేను చెప్తున్నా. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.